సంక్రాంతి అల్లుడు వచ్చేశాడు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో పై సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 14న థియేటర్స్లో రిలీజైంది. చమ్మక్ చంద్ర, మహేష్, జబర్దస్త్ సత్య, గోపరాజు రమణ, రావు రమేష్, తారక్ పొన్నప్ప పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. జమీందార్ వంశానికి చెందిన రాజు నవీన్ పోలిశెట్టి తన తాత ఆస్తులు పోగొట్టినా, డబ్బులు లేకపోయినా కవర్ చేస్తూ రాజులుగా ఊరి పెద్దగా చలామణి అవుతూ ఉంటాడు. ఓ చుట్టాల పెళ్లికి వెళితే డబ్బులు లేవని అవమానించి పంపిస్తారు. ఆ పెళ్లికొడుకు బాగా డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. దీంతో రాజు కూడా బాగా డబ్బున్న అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలాంటి సమయంలో రాజు ఊళ్ళో జరిగే జాతరకు పెదపాలెం నుంచి భూపతిరాజు, రావు రమేష్, ఆయన కూతురు చారులత, మీనాక్షి చౌదరి వస్తారు. వీళ్లకు బాగా డబ్బు, ఆస్తులు ఉన్నాయని తెలిసి చారులతని ప్లాన్స్ వేసి మరీ పడేస్తాడు. పెళ్ళయ్యాక భూపతిరాజు అల్లుడు రాజుకి ఓ లెటర్ రాసి మాయమైపోతాడు. ఆ లెటర్లో ఏముంది? పెళ్లి తర్వాత రాజుకి భార్య చారులత ఇచ్చిన ట్విస్టేంటి? పెడపాలెంకు అల్లుడుగా వెళ్లిన రాజు అక్కడేం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి పండక్కి నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.